హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీర. ఈ వీర ఉండగా నా జాను చేయి పట్టుకునే దమ్ము ఎవడికి ఉంది? థ్యాంక్ గాడ్. ఒకసారి సంతోష్కి ఫోన్ ఇస్తావా వీర అని అడిగాడు ఈ క్లాస్ బాబు. కుదరదు. వాడికి మంచినీళ్ళే తప్ప ఇంకేమీ ఇవ్వద్దు చెప్పా అన్నాడు ఆ మాస్ బాబు. అది కాదు వీర, తనతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ముందు ఇది చెప్పు. వాడు నీ దోస్తా? చీచి, వాడు నా ఫ్రెండ్ ఏంటి? నా ఎనిమి వాడు అనగానే, వీర అయితే మ్యాటర్ ఏంటో చెప్పు, నేను వాడికి చెప్తా అన్నాడు సిద్ధు. అది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం వీర. వీర అవునా, అయితే ఫోన్ పెట్టు అంటూ కాల్ కట్ చేశాడు. సిద్ధు పక్కనే ఉన్న రవి అంతా విని, బాస్, నువ్వు ఒక లాజిక్ మిస్ అయ్యావు. వీరాని తోడల్లుడు, అతను మీ ఫ్యామిలీనే. అసలు ఈ పాయింట్ యూజ్ చేసుకో, చెప్తా అన్నాడు సిద్ధు. కదా, ఆ విషయమే మర్చిపోయాను అంటూ మళ్ళీ కాల్ చేశాడు. వీర కాల్ కట్ చేశాడు. సిద్ధు కట్ చేస్తున్నాడు అనగానే, అక్కడ ఉన్నది వీర, అంత ఈజీ కాదు, మళ్ళీ చేయి అన్నాడు రవి. సిద్ధు మళ్ళీ మళ్ళీ చేస్తుంటే లిఫ్ట్ చేసి, ఏంది బే నీ లొల్లి అని అడిగాడు విసుక్కుంటూ. సిద్ధు, ఎంత కాదనుకున్నా నువ్వు కూడా మా ఫ్యామిలీ మెంబర్వే బ్రో, అందుకే వీర మధ్యలో అందుకని. ఇంకా ఆపు, నాకు మీ అందరినీ చూస్తేనే ఎంతో చిరాకు. నన్ను మీ ఫ్యామిలీతో ఎందుకు కలుపుతున్నావు అని అడిగాడు విసుక్కుంటూ. సిద్ధు, సరే సంతోష్ నాకు శత్రువు, నీకు శత్రువు. ఈ పాయింట్ ద్వారా ఫ్రెండ్స్ అవుదామా అంటారు కదా, శత్రువుకు శత్రువు ఫ్రెండ్స్ అని. అందుకే యు ఆర్ మై ఫ్రెండ్ అన్నాడు నవ్వుతూ. వీర ఏంటి చుట్టరికాలు వద్దన్నానని ఫ్రెండ్ అంటూ పులిహోర కలుపుతున్నావు అన్నాడు సీరియస్గా. అబ్బే అది కాదు వీర, ఒకసారి ఫోన్ వాడికి ఇవ్వు, స్పీకర్ ఆన్ చేసి నువ్వు విను ప్లీజ్ అన్నాడు రిక్వెస్ట్ చేస్తూ. జాను కురిపించే ప్రేమలో తడిసి ముద్దైపోతున్న ఈ మాస్ హీరో సరే లైన్లో ఉండు అంటూ ఫోన్ తీసుకుని సంతు ఉన్న రూమ్లోకి వెళ్ళాడు. సంతు, రంగు ఇద్దరు చైర్లో అలా కూలబడే ఉన్నారు. వీర సంతోష్ చెంప మీద టప్పీమని పీకాడు. సంతు కళ్ళు తెరిచి, రే ఎందుకురా కొట్టావు అని అడిగాడు కోపంగా. వీర స్పీకర్ ఆన్ చేసి, నీకు ఫోన్ బే అన్నాడు. అవతల సిద్ధు, రే సంతోష్, మీ నాన్న ఎక్కడా అని అడిగాడు కోపంగా. సంతు చెప్పేలోపే వీర ఇక్కడే ఉన్నాడు అనగానే, సిద్ధు అయితే తనకివ్వు ఫోన్ అనగానే, అప్పటికి రంగు అంకుల్ మంచి స్లీప్ వేస్తున్నాడు. వీర ఆయనకి ముందుకి చైర్ లాక్కొని, ఎలా నిద్రపోతున్నాడో చూడు అంటూ వాటర్ బాటిల్ ఓపెన్ చేసి మొహం మీద వాటర్ పోశాడు. దెబ్బకి రంగు అంకుల్ కళ్ళు తెరిచి ఆ ఆ అంటూ చుట్టూ చూశాడు. ఎదురుగా వీర మాపే మొహంతో తన వంక ఆశ్చర్యంగా చూస్తుంటే, నన్ను ఏం చూస్తావు బే అంటూ వీడు లేచాడు. నువ్వు మాట్లాడు అన్నాడు. సిద్ధు, హలో రంగనాథ్, నేను సిద్ధార్థ్ దేవ్, సురేంద్ర గారి అబ్బాయిని. నాకు నీ నుంచి ఒక నిజం తెలియాలి. మా అన్న రామ్ బ్రతికే ఉన్నాడా లేదా అని అడిగాడు. అంతే, రంగు అంకుల్కి మామిడి పండు కొని తినాలనుకుంటే ఏకంగా మామిడి తోటే దొరికినంత ఆనందం కలిగింది. ఆయన మాట్లాడేలోపు సంతు, రామ్ ఎప్పుడో చచ్చాడుగా, ఇప్పుడు ఎందుకురా అడుగుతున్నావు అన్నాడు కోపంతో. సిద్ధు, వీర వాడికి 2 తగిలించవా ప్లీజ్. వీర ఫోన్ పక్కన పెట్టి చేతులు రబ్ చేసి చెంపలు వాయించాడు. సిద్ధు, థ్యాంక్స్ బ్రో అనగానే, వీర థ్యాంక్స్ లేదు, తోటకూర కట్ట లేదు. నా ముందే అలా అరిస్తే నాకు సంఖ్య తిరుగుద్ది, అందుకే ఇంకో 2 పీక, అంతేకాని నువ్వు కొట్టమన్నావని కాదు అన్నాడు. సంతు, రేయ్ కట్టేసి కొట్టడం కాదు, కట్లు విప్పి దమ్ముంటే అన్నాడు కోపంగా. వీర నువ్వు ముయ్, నువ్వు మాట్లాడు బే సిద్ధు అన్నాడు సీరియస్గా. సిద్ధు, రంగనాథ్ గివ్ మీ ఆన్సర్, అసలు ఆ రోజు ఏమైంది, నాకు పూర్తి డీటెయిల్స్ చెప్పు అన్నాడు. సంతు ఏదో అనుభవి ఇంతలో రంగు అంకుల్, నువ్వు ఆగు బాబు వీరా, ఈసారి ఇంకో 4 వడ్డించు నా పేరు చెప్పి అని కొరకొరా చూసి, చూడు సిద్ధు, నేను ఈ విషయంగా నీతో మాట్లాడాలి, వెంటనే వచ్చి కలువు అన్నాడు. సిద్ధు, నిజంగా అని అడిగాడు సీరియస్గా. రంగు అంకుల్, అయితే ఒక కండిషన్, నేను నీకు ఈ విషయం
గుడ్ న్యూస్ చెప్తా. అందుకు ప్రతిఫలంగా రామ్స్ మా అబ్బాయికి ఇచ్చేయాలి. అంతే. అది విని అటు సిద్ధు, ఇటు సంతు ఇద్దరూ టైడ్ వాడారు. అవాక్కయ్యారు. సిద్ధు తేరుకోవడానికి 2 నిమిషాలు పట్టింది. వీర మాత్రం ఇవేమీ పట్టనట్లు తను విషి కలిసి కేరళలో దిగిన ఫోటోలు చూస్తున్నాడు. నవ్వితే ఎంత బాగుంటున్నావు జాన్. కోపంలో కూడా అంతే అందంగా ఉంటావు. అసలు ఆ ఉంగరంలో చిప్ పెట్టానని ఎలా కనిపెట్టావు? అమ్మో, నీతో జాగ్రత్తగా ఉండాలి. అయినా ఇంటర్నేషనల్ మాఫియా డాన్ వీరా వైఫ్ అంటే ఆ మాత్రం ఉండాలిలే అనుకున్నాడు. సిద్ధు, ఏం మాట్లాడుతున్నావు? రామ్స్ని మీకివ్వాలా? అంటే రామ్ అని అడిగాడు ఆశ్చర్యంగా. రంగు, ముందు నువ్వు నన్ను కలువు. సిద్ధు, ఎక్కడ కలవాలి అని అడిగాడు. రంగు, నేనేమైనా ఫ్రీగా బయట తిరుగుతున్నానా? ఇక్కడికే రా. వచ్చేటప్పుడు ఆ పేపర్స్ గట్రా రెడీ చేసి తీసుకురా అన్నాడు. అంతా వింటున్న సంతు, మా డాడీకి తల మీద దెబ్బ పడేసరికి మైండ్ దొబ్బినట్లుంది. లేకపోతే గుడ్ న్యూస్ ఏంటి? దానికోసం రామ్స్ని అడగటం ఏంటి? ఇక్కడ ఉన్నది సురేంద్ర. తేడా వస్తే తాట తీస్తాడు అనుకున్నాడు. సిద్ధు, వీరా అని పిలిచాడు. వీరా ఏంటి అని అడిగాడు. సిద్ధు, ఒకసారి ఫోన్ తీసుకుని పక్కకి వస్తావా? వీరా ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళగానే, రంగు, పిచ్చి సిద్ధు, నీ అన్న రామ్ని నా ఎదురుగానే ఉన్నాడు. ఆ రోజు తొందరపడి ఏదో ఆత్రంగా మీ నాన్నకి ఫోన్ చేశాను. ఇప్పుడు అలా కాదు అని నవ్వుకుంటుంటే అది చూసి సంతు, కన్ఫామ్ నీకు నిజంగానే మెంటలెక్కింది అన్నాడు సీరియస్గా. రంగు అంకుల్, నీ మొహం. ఆ రామ్స్ని కొలాప్స్ చేయరా అంటే నీ వల్ల కాలేదు. మూసుకొని జరిగే అద్భుతం చూడు అన్నాడు బయట. సిద్ధు, వీరా, రంగనాథ్ చెప్పింది విన్నావు కదా? వీరా, పూర్తిగా కాదు కానీ రామ్స్ ఇవి వినిపించాయి అన్నాడు సీరియస్గా. సిద్ధు, రామ్ అంటే మా అన్నయ్య. తను చిన్నప్పుడే అని వివరిస్తుంటే వీరా, ఆ సోది నాకెందుకు గానీ విషయానికి రానేసరికి సిద్ధు, నాకు వాళ్ళని ఉంచిన లొకేషన్ షేర్ చేయవా? వచ్చి కలవాలి చాలా అర్జెంటుగా అన్నాడు. వీరా, కుదరదు. సిద్ధు, అలా అనకు. నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తా. వీరా, నువ్వేంటి బే నాకిచ్చేది? గమ్మున ఫోన్ పెట్టు అని కాల్ కట్ చేశాడు. సిద్ధు, వీడిని క్రియేట్ చేసేప్పుడు గాడ్ చాలా డిస్టర్బ్ మూడ్లో ఉండి ఉంటాడు రవి అన్నాడు సీరియస్గా. రవి నవ్వుతూ, ఇటు నుంచి ఒక పని కాకపోతే అటునుంచి నరుక్కురావాలి అన్నాడు. సిద్ధు, ఎవరిని నరకాలి? రవి, నాయనా తండ్రి దండం. నరకడం అంటే నిజంగా నరకడం కాదు, విశిష్ట ద్వారా వెళ్ళు అని అర్థం అని చెప్పగానే సిద్ధు ఓహో ఓకే అన్నాడు. సిద్ధు ఇంటికి వచ్చేసరికి అంతా ఒకటే హడావిడి. హాల్ అంతా ఆడలేడి ఔరత్లతో నిండిపోయింది. ఒకటే లాఫింగ్స్. సిద్ధు తల రుద్దుకుంటూ తన రూమ్కు వెళ్ళాడు. సుచిత్ర తన వెనకే వచ్చి, సిద్ధు తొందరగా స్నానం చేసిరా, కింద అందరూ నీకోసం వెయిటింగ్. అదిగో ఆ బట్టలు కట్టుకో అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయింది. ఓ గాడ్, వాట్స్ హ్యాపెనింగ్ హియర్ అంటూ చిరాగ్గా ఫేస్ పెట్టి ఏదో ఐడియా వచ్చిన వాడిలా ఎస్ అనుకుంటూ వైషుకి కాల్ చేశాడు. వైషుని అప్పటికే రెడీ చేశారు. ఈ టాయ్ బాబుకి సవరం పెట్టి పూలజడ వేశారు. ఫుల్ నగలు పెట్టారు. తన అవతారాన్ని అద్దంలో చూసుకుంటూ ఏంటో నేను అనుకుంది. ఫోన్ రింగ్ అవుతుంటే చూసి లిఫ్ట్ చేసి హలో హలో అనగానే సిద్ధు, ఎక్కడా అని అడిగాడు. వైషు, నా రూమ్లో. సిద్ధు, ఓ నేను వస్తున్నా, వెనుక డోర్ తీ అని కాల్ కట్ చేశాడు. వైషు డోర్ తీయడం ఆలస్యం. బరబరా లోపలికి వచ్చి వైషుని పైనుంచి కింది దాకా చూసి, ఒక్క నిమిషం టెంప్ట్ అయినా తట్టుకొని, అంటే నువ్వు అన్నాడు. ఏం చెప్పాలో అర్థం కాక, వైషు, ఏంటి నువ్వు? నీకేంటి అని అడిగింది. సిద్ధు, నీకు ఇష్టమేనా అని అడిగాడు ఆశ్చర్యంగా. వైషు, ఏంటి ఇష్టం? సిద్ధు, అదేనే ఫస్ట్ నైట్. వైషు, అది అడగటానికి వచ్చావు? సిద్ధు, ఏహే, నాకు కొంచెం టైం కావాలి, అందుకే ఇప్పుడు వద్దు అని చెప్దామని వచ్చాను. వైషు, ఆ విషయం నాకు ఎందుకు చెప్తున్నావు? మీ అమ్మమ్మకి చెప్పు, ఆవిడ గారి నిర్వాకమే ఇదంతా అన్నది సీరియస్గా. సిద్ధు, నిజమే అనుకో, కానీ నేను చెప్తే వినరు. వైషు, నేను చెప్పినా వినరు. సిద్ధు, అది కాదే, నువ్వైతే ఏదో ఒకటి చెప్పి ఆపుతావు, నేనేం చెప్పి ఆపను అన్నాడు.
వైషు అంటే అని అడిగింది కోపంగా. సిద్ధు అదేనే లేడీ అంటూ నీళ్లు నములుతుంటే వైషుకి అర్థమై నిన్ను అంటూ దిండు తీసుకొని టపి టపిమని కొడుతుంటే సిద్ధు ఆగవే అంటూ చేతులు అడ్డం పెట్టాడు. వైషు నిన్నిలా కాదు అంటూ చుట్టూ చూసి తన స్కిప్పింగ్ రోప్ తెచ్చి కొట్టబోతుంటే సిద్ధు తన చేతిలోకి రోప్ లాగేసరికి వైషు వచ్చి తన మీద పడింది. తల్లో మల్లెపూల వాసనకి సిద్ధుబావ టెంప్ట్ అవుతూ తన్ని హగ్ చేసుకున్నాడు. వైషు రోప్ వదిలేసి తనని తోస్తుంటే సిద్ధు రెడీ అయ్యాడో లేదో అని చూడ్డానికి వచ్చిన జాను, సుచిత్ర, సిద్ధు ఆ రూమ్లో లేకపోవడంతో వెతుక్కుంటూ వెనక డోర్ నుంచి వైషు రూమ్లోకి వచ్చి ఆ సీన్ చూసి షాక్ అయ్యారు. జాను ఒరేయ్ ఎద్దు అని అరిచింది పెద్దగా.